విజయబేరి మోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖం పూరించనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయబేరి సభలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించనున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీసీసీ భారీగా ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలు సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత తుక్కుగూడ సభపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా ఈ రోజు అగ్ర నేతలు ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉందంటారు? అలాగే 6 గ్యారెంటీలు అంటున్నారు. దీనిపై ఏ గ్యారెంటీలు ప్రకటించనున్నారు? అప్డేట్స్ ఏంటి స్వామి? వెనెల మొత్తానికైతే సిడబ్ల్యూసి మీటింగ్ అయితే అక్కడ విజయ సంకల్ప సభ మాత్రము విజయబోరి మోగించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచే మాత్రము కూడా హైదరాబాద్ కు చేరుకున్న పరిస్థితి కనపడుతోంది. వందలాది వాహనాలతో వేలాది మంది కూడా కార్యకర్తలే కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులే కావచ్చు కూడా విజయ సంకల్ప సభకు కూడా మాత్రం అందరైతే చాలా మంది కూడా పోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కూడా నెత్తురు ఒడిన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఆయుపట్టుగా ఉన్న ఓరుగల్ జిల్లాలోని కూడా శాతం కూడా తెలంగాణ ఇచ్చిన తల్లిని చూడ్డానికి మాత్రము చాలా మంది కూడా ఓరుగల్ నుంచి కూడా తరలి వెళ్లిన నేపథ్యం అయితే కనపడుతుంది. సైతం అంటే వాహనాలు దొరకక కూడా అంబులెన్స్ 108 అంబులెన్స్ కూడా తీసుకొని వెళ్లిన సైతం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ కర్ణాటక విజయ ఫలితాలనే తెలంగాణ రాష్ట్రంలో చూడబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకోవచ్చు ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రాంగణం అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులతో కూడా అధిక నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇప్పుడా అన్నట్టు కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. సోనియా గాంధీ నోట ఏమొస్తుంది, రాహుల్ గాంధీ నోట ఏమొస్తుంది, ప్రియాంక గాంధీ నోట ఏమొస్తుంది అని చెప్పి కూడా ఎప్పుడన్నా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. వెన్నెల మొత్తానికైతే ఇక్కడ వరంగల్ నుంచి అయితే ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే బిక్కుమని చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎటు దోసిన స్థితిలో కుర్దిలో గంక ఎలక పడితే ఎలగ ఏ విధంగా కొట్టుకుందో బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం ఆ విధంగా కొట్టుకుని చెప్పుకోవచ్చు. ఈ తుప్పుగూడ సభ సాక్షిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో విజయ శంకర్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయ శంకర్ని ఊదబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అధికారులను అడుగులు బాస చేసేందుకు కూడా విజయ సభ కూడా పోబోతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వెనెల మొత్తానికైతే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులకు కానీ వితంతులకు కానీ డబుల్ బెడ్రూమ్లకు కానీ మొత్తానికైతే శంకరావం అంటే విజయ సంకల్ప సభలో కూడా శమరబేరిలో కూడా సోనియా గాంధీ నోట, ప్రియాంక గాంధీ నోట, మొత్తానికైతే రాహుల్ గాంధీ నోట కూడా ఇవాళ మొత్తానికి ఒక హామీల వర్షం కురవబోతుంది. మొత్తానికైతే మేనిఫెస్టోలో కూడా ఇవాళ విడుదల చేయబోతున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇది కర్ణాటక విజయబేరి కంటే అధిక మొత్తంలో కూడా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు శంకరావం ఊదడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సభ సాక్షిగా తెలుస్తా ఉన్నది. మొత్తానికైతే ఇప్పటికి కూడా వరంగల్ అంతా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏ వెహికల్ చూసినా కానీ 2 రోజుల నుంచి కూడా వెహికల్ నుంచి కూడా హైదరాబాద్ తరలిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కనపడకుండా నేతలైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే కూడా ఎప్పటికో కూడా వెన్నంటే ఉంటూ కూడా అక్కడికి దాదాపు రాజీవ్ గాంధీ ప్రాంగణం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వెన్నెల అయితే సునీల్, అయితే స్వామి, ప్రధానంగా చూస్తున్నట్టయితే వరంగల్ నుంచి ఇప్పుడు దాకా సభకు ఎంతమంది చేరుకుంటారు? దరిదాపుగా వందల వెహికల్లో కూడా వేలాది మంది అంటే దరిదాపుగా ఇప్పటికి కూడా 4 లక్షల పైచిలకు కూడా అంటే తూర్పు వరంగల్, పడమర వరంగల్, పశ్చిమ వరంగల్ దిశగా కూడా 4 దిశలలో కూడా ఎవరి తోచిన విధంగానే ప్రయాణం చేసిన సొంత ఖర్చులతోని కూడా వాహనాలను తీసుకొని కూడా వెళ్లిన నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఏ లీడర్ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలను అంటే కార్యకర్తలే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వచ్ఛందంగా కూడా కార్యకర్తలు అయితే ఇక్కడి నుంచి వెళ్లిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొంతమంది మోటార్ వెహికల్ సైకిల్లో కూడా అంటే వాహనాలు ద్విచక్ర వాహనాలు కాకుండా 4 వీలర్స్ వెహికల్ అంటే బస్సెసే కావచ్చు, లేకపోతే డిసెంబ్లే కావచ్చు, దొరకకుండా కూడా అవి 2 వీలర్ కూడా వెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే లీడర్లు అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఎప్పటికో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇన్ఛార్జీలు అప్పచెప్పిన కూడా అంటే గత 16-17 నుంచి అంటే 17నో విజయ సంకల్ప సభ ఉంది కాబట్టి మొత్తానికైతే విజయబేరి సమరానికి చూడడానికి తెలంగాణ తల్లి సోనియా గాంధీని కూడా ఆమె నోట ఎలాంటి మాటలు వస్తాయని చెప్పి కూడా చూడడానికి కూడా చాలా మంది అయితే వరంగల్ ఖాళీ అయింది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి దరిదాపుగా కూడా 4.5 లక్షల నుంచి 6.5 లక్షల వరకు కూడా బయలుదేరిన నేపథ్యంలో కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 12 కాన్స్టిట్యూన్సీలు కూడా 1-2 మినహా కూడా బలంగా మాత్రము కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవరకే అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇవాళ చాలా వెహికల్ కూడా అంటే అధిక మొత్తంలో ఖర్చు చేసి కూడా ఇవాళ వెహికల్ తరలించిన నేపథ్యం కనపడతా ఉంది. పోటాపోటీగా నిన్న ముఖ
అంటే మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో కూడా డైరెక్ట్ గా కూడా సోనియా గాంధీ చూడడానికి ఒంటరిగా రావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళే లీడరు, పార్టీ క్యాడర్ అంటే ప్రజలే లేకపోతే పార్టీ క్యాడర్ కూడా వేస్ట్ అని చెప్పిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే 6 లక్షల పైచిలకు కూడా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉత్తర వరంగల్, తూర్పు వరంగల్, పశ్చిమ వరంగల్, దక్షిణ వరంగల్ కూడా వీళ్ళంతా అంటే మొత్తం ముక్కుడుమరిగా 4 దిశలు కూడా 4 దిక్కులలో కూడా మొత్తానికైతే 6 లక్షల పైచిలు కూడా చేరి కూడా అక్కడ విజయ సంకల్ప అంటే విజయ సమర పేరు కూడా చూడడానికి కూడా శంకరావం ఊదడానికి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దానికి కూడా అధిక మొత్తంలో పాల్గొన్నారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.